ఆధునిక సైన్స్ నియమాలను కూడా పక్కన పెట్టే ఒక పురాతన కళాఖండముందని ఎప్పుడైనా ఆలోచించారా? శతాబ్దాలు గడుస్తున్నా సరే చెక్కు చెదరని ఒక లోహపు రహస్యం. ఈరోజు ఆ అద్భుతం వెనుకున్న కథేంటో చూద్దాం. మన అన్వేషణకు కారణం ఇదే ప్రశ్న. ఢిల్లీలో ఉన్న ఈ ఇనుప స్తంభం సుమారుగా 1600 ఏళ్లుగా ఎండని వానని తట్టుకొని నిలబడింది. కాని దానికి కొంచెం కూడా తుప్పుపట్టలేదు. అసలిది ఎలా సాధ్యం? నిజం చెప్పాలంటే ఇది నమ్మశక్యంగా లేదు కదూ. ముఖ్యంగా ఢిల్లీలాంటి వాతావరణంలో ఒక ఇనుప వస్తువు ఇన్ని వందల ఏళ్లు చెక్కుచెదరకుండా ఉండటమంటే మాటలు కాదు. కాని ఈ స్తంభం మన కళ్ల ముందే నిలబడి ఆ నిజాన్ని మనకు చూపిస్తోంది. ఒక్కసారి ఆ సమయాన్ని ఊహించుకోండి. 1600 సంవత్సరాలు. ఈ సుదీర్ఘకాలంలో ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి, పడిపోయాయి. కాని ఈ ఇనుప స్తంభం మాత్రం కాలంతో పోటీపడుతూ అలాగే నిలబడింది. సాధారణంగా ఏ ఇనుముకు కూడా ఇంతటి మన్నిక ఉండదు. సరే, మరి ఈ మిస్టరీని ఛేదించడానికి కొంచెం లోతుగా వెళ్దాం. దీనికి సమాధానం ఎక్కడో లేదు. ఆ స్తంభం నిర్మాణంలోనే, దాని కెమిస్ట్రీలోనే దాగి ఉంది. ఈ స్లైడ్లో చూడండి. ఇక్కడే అసలు విషయముంది. మనమిప్పుడు వాడే ఇనుముతో పోలిస్తే ఆ స్తంభంలోని ఇనుములో ఫాస్ఫరస్ శాతం చాలా చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఇనుము తుప్పు పట్టడానికి ప్రధాన కారణమైన సల్ఫర్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇదే మనకు దొరికిన మొదటి అతి ముఖ్యమైన క్లూ. మరి అంత ఎక్కువగా ఉన్న ఆ ఫాస్ఫరస్ ఏం చేస్తుందంటే, అక్కడే ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది గాలి, తేమతో కలిసి స్తంభం మీద ఒక కంటికి కనిపించని చాలా పల్చని రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే శాస్త్రవేత్తలు పాసివ్ ప్రొటెక్టివ్ ఫిల్మ్ అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రస్ట్ ప్రూఫ్ కవచమన్నమాట. ఇదే లోపలున్న ఇనుమును కాపాడుతూ వస్తుంది. అయితే ఇక్కడ మరో ప్రశ్న వస్తోంది. అంత వెనక, అంటే గుప్తుల కాలంలో కమ్మరులు ఇంత ప్రత్యేకమైన ఇనుమును అసలు ఎలా తయారు చేయగలిగారు? ఇప్పుడు మనం స్తంభం ఏమిటి అనే దాని నుండి దాన్ని ఎలా తయారు చేశారు అనే దానిపై దృష్టి పెడదాం. వాళ్ళు ఫోర్జ్ వెల్డింగ్ అనే ఒక పురాతన పద్ధతిని వాడారు. ఇక్కడ ఆ ప్రాసెస్ చూడొచ్చు. వాళ్ళు ఇనుప ముద్దలను బాగా వేడిచేసి వాటిని సుత్తితో బలంగా కొట్టేవారు. అలా చేయడం వల్ల అందులోని మలినాలన్నీ బయటకు వెళ్ళిపోయేవి. ఈ ప్రాసెస్ను చాలాసార్లు రిపీట్ చేస్తూ శుభ్రమైన ఇనుప ముద్దలను ఒకదానికొకటి అతికించి ఒక పెద్ద స్తంభంగా తయారుచేశారు. ఈ ప్రత్యేకమైన పద్ధతి వల్లే ఇనుముకు మేలు చేసే ఫాస్ఫరస్ బయటకు పోకుండా లోపలే ఉండిపోయింది. ఓకే, ఇప్పటివరకు మనకు దొరికిన క్లూస్ అన్నింటినీ కలిపి చూద్దాం. ఈ 1600 ఏళ్ల మిస్టరీని ఛేదించే సమయం వచ్చింది. సమాధానం మనకు చాలా దగ్గర్లోనే ఉంది. అయితే ఈ అద్భుతం వెనుకున్న రహస్యం కేవలం ఆ ఫాస్ఫరస్ మాత్రమే అని అనుకుంటే పొరపాటే. కథ అంత సింపుల్ కాదు. నిజానికి ఇది రెండు కీలకమైన విషయాల యొక్క పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక అద్భుతమైన మెటీరియల్, దాన్ని మించిన ఒక అద్భుతమైన తయారీ పద్ధతి. సో అస్సలు విషయం ఇదే. ఒకటి, వాళ్లు వాడిన మెటీరియల్ అధిక ఫాస్ఫరస్ ఉన్న ఇనుము. 2, దాన్ని తయారు చేసిన పద్ధతి ఫోర్జ్ వెల్డింగ్. ఈ రెండూ కలిసే కాబట్టే ఈ అద్భుతం సాధ్యమైంది. మెటీరియల్, మెథడ్ ఈ రెండూ కలిస్తేనే ఈ రిజల్ట్ వచ్చింది. ఈ విశ్లేషణ మనల్ని కేవలం ఒక సైన్స్ ఫ్యాక్ట్ నుండి ఒక చారిత్రక ప్రాముఖ్యత వైపుకు తీసుకెళ్తుంది. ఇది కేవలం ఒక ఇనుప స్తంభం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఈ స్తంభం కేవలం ఒక రాజ గొప్పతనాన్ని చెప్పడమే కాదు, ప్రాచీన భారతీయ లోహ శాస్త్రవేత్తల అసాధారణమైన నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యం. బహుశా కాలక్రమేణా మనం మర్చిపోయిన ఎంతో విజ్ఞానానికి ఇది ఒక గుర్తు. ఇదంతా విన్నాక ఒక ఆలోచనొస్తోంది. ఈ ఇనుప స్తంభంలాగే చరిత్రలో మరుగున పడిపోయి ఇంకా బయటపడని పురాతన విజ్ఞాన రహస్యాలు ఇంకెన్నున్నాయో కదా.